Hello guys, once again welcome back to our channel. Let's us finish. ఓకే ఓకే గాయస్, ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, మనం ముఖ్యంగా 3 టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. యాప్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్, ఏఐ డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్స్ అన్ని ఎలా చేయాలి, విత్ స్క్రాచ్ నుంచి మనం బిల్డ్ చేసుకుంటూ పైకి వద్దాం. ప్రతి టాపిక్ మన యూట్యూబ్లో నుంచి స్క్రాచ్ తీసుకొని ఆ స్క్రాచ్ నుంచి మనం డెవలప్ చేసుకుంటూ వద్దాం. ఆల్రెడీ మేము ఒక యాప్ డెవలప్ చేసాం, ఒక వెబ్సైట్ని డెవలప్ చేసాం మా ఓన్గా స్క్రాచ్ నుంచి చేసుకొని. అలానే మొత్తం కొత్త కొత్త అన్నీ ట్రై చేద్దాం. ఓకే ఓకే గాయస్, మనం ఈరోజు ఫస్ట్ తీసుకున్నట్లయితే యాప్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. యాప్ డెవలప్మెంట్కి మనం బాగా మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ స్టూడియో మీకు చూపిస్తాను. ఈ ఆండ్రాయిడ్ స్టూడియో చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా రోమింగ్ ప్రాబ్లం ఉంది. ఈ ఆండ్రాయిడ్ స్టూడియోలో మనకి ఏఐ ఉంటుంది గాయస్. జెమినీ ఏఐని యూజ్ చేసుకొని మన యాప్ని ఇంకా ఈజీగా డెవలప్ చేయడానికి ఆ ఏఐని యూజ్ చేసుకొని, అలానే మనం బ్లాక్ బాక్స్ ఏఐని, బోల్ట్ న్యూ, సంథింగ్ వర్సెల్, V0 అలాంటివి ఏఐస్ వాడుకొని ఇంకా మన ప్రాసెస్ని ఈజీ చేసుకున్నాం. వెబ్సైట్ బిల్డింగ్ కానీ అలాంటి వాటిని ఒకసారి చూపిస్తాను. దీస్ ఆర్ ద టాప్ మోస్ట్ యూజ్ఫుల్ ఏఐస్ ఇన్ ద వరల్డ్. చూపిస్తాను మీకు. యూజెస్ కూడా చూద్దాం. ఇది జస్ట్ నార్మల్ వీడియో గైస్. నెక్స్ట్ నుంచి మనం కలిసి బిల్డ్ చేద్దాం ఒక యాప్ని. ఫస్ట్ యాప్తో బిల్డ్ చేద్దాం, నెక్స్ట్ వెబ్సైట్ని, తర్వాత అలా ఏఐ ఆటోమేషన్ని, ఏఐని ఎలా ట్రైన్ చేయాలి, ఎలా బిల్డ్ చేయాలి అవన్నీ నేను మీకు యూట్యూబ్లో నుంచి ఎదికి మంచి వీడియోస్ అన్నీ ఏయో చూసి మీకు పెడతాను. పెట్టేసి వాటి నుంచి వాటి నుంచి మనం డెవలప్ చేసి ఒక ప్రాజెక్ట్ని అయితే చేద్దాం. ఓకే, మీకు కొన్ని ఏఐస్ చూపిస్తాను ఈ రోజుకి. మన ఫస్ట్ వీడియో కాబట్టి యూట్యూబ్లో ఇది ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. ఓకే గైస్, ఇక్కడ మనం చూసినట్టయితే ఈ బోల్ట్ న్యూ డాట్ ఏఐలో మాత్రం ఏం చూసుకోవచ్చు అంటే వాట్ టు బిల్డ్. ఓకే, యూట్యూబ్లో అడుగు. ఓకే గైస్, మీకు తర్వాత చూపిస్తున్నాను. బోల్ట్ డాట్ న్యూ, అలానే నెక్స్ట్ V0 వర్సెల్ ఒకటి, తర్వాత బ్లాక్ బాక్స్ ఏఐ, ఇంకా V0. ఇంకొకటి ప్రీమియం తీసుకోవాలి గైస్. దీని పేరు మాత్రం వైట్ క్యాన్వాస్. మన ఈజీగా యాప్ డెవలప్ చేయొచ్చు దీన్ని యూజ్ చేసుకొని. వైట్ క్యాన్వాస్ ఏ, దీనికి ప్రీమియం కావాలి ₹80. మన ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ని హిట్ చేసినప్పుడు దీని ఒక ప్రీమియం తీసుకొని దీంతో మనం ఒక యాప్ని బిల్డ్ చేద్దాం సపరేట్గా. దీని మీద ఒక కంటెంట్గా 1 అవర్ వీడియో ఒకటి చేయాల్సింది ఉంది, చేస్తాను. అలానే మనం ప్రతి ఒక్క ఏఐ టూల్ మీద యూజ్ చేసుకుంటూ దాన్ని ఎలా అనేది నేను మీకు చూపిస్తాను. ప్రతి ఒక్క ఏఐ ఫస్ట్ ఏఐ టూల్ మనం బ్లాక్ బాక్స్ని యూజ్ చేసుకొని ఒక యాప్ని బిల్డ్ చేద్దాం. ఆ యాప్ అనేది మీ అందరికీ నేను షేర్ చేస్తాను బిల్డ్ చేసిన తర్వాత. ఆల్రెడీ మేము ఒక యాప్ బిల్డ్ చేసాం, ఒక వెబ్సైట్ బిల్డ్ చేసాం. అవి కూడా మీకు మేము పెడతాము. అలానే మీరు ఇవన్నీ చూసుకున్నట్లయితే
ఈ ఏఐస్ యూజ్ చేసుకొని కూడా మనం ఈ టాప్ మోస్ట్ 5 ఏఐస్ నాకు తెలిసినవి బెస్ట్ ఇన్ ద వరల్డ్. మనం ప్రాసెస్ని కానీ అన్ని బిల్డ్ చేయడానికి కానీ యూజ్ అవుతాయి. ఇంకా చాలా ఏ టూల్స్ ఉన్నాయి, బట్ ఈ 5 మాత్రం నాకు యూజ్ అయ్యి నేను బిల్డ్ చేసిన నా జర్నీలో అయితే ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి కానీ, ఒక వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి కానీ యూజ్ అయ్యింది. ఓకే గాయస్, ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, అంటే న్యూ టాపిక్స్. ఓకే, ఇంకా ఫర్దర్ మనం ముందుకెళ్ళినట్లయితే మన ఛానల్లో హ్యాకింగ్ గురించి కూడా చెప్తాను, సిరీస్ గురించి. వీటన్నిటి కోసం మీరు ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరింత కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాకింగ్ గురించి లైక్ వైఫై హ్యాకింగ్స్ అంటే ఎడ్యుకేషన్ పర్పస్ గురించి చెప్తాను. ఎడ్యుకేషన్ పర్పస్ చూసుకుంటే సైబర్ సెక్యూరిటీ, నేను బీటెక్లో సైబర్ సెక్యూరిటీ చేస్తుంది. వాటికి మీద వచ్చే కంటెంట్ ఏదైతే ఉంటుందో, అంటే ఒక వైఫై హ్యాకింగ్ కానీ, పాస్వర్డ్ క్రాకింగ్ కానీ, బ్రూట్ ఫోటోస్ అటాక్ అంటే ఏంటి, బ్రూట్ సైట్ అంటే ఏంటి, అలాంటివన్నీ తెలుసుకుందాం. ఒక ఓటీపీని ఎలా బైపాస్ చేయాలి, వీటన్నిటి కోసం మీరు నా ఫస్ట్ వీడియో చూస్తే ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ చేసుకోండి, రెడీగా ఉండండి. నెక్స్ట్ నుంచి మంచి మంచి కంటెంట్ ఏదైతే చెప్పానో అవన్నీ నేను తీసుకొని వస్తాను మీ దగ్గరికి. ఒక పెన్ డ్రైవ్లో మనం ఎలా బూటేబుల్ పెన్ డ్రైవ్ చేసుకోవాలో చెప్తాను, ఎలా రన్ చేసుకోవాలో చెప్తాను మన తెలుగులో. దాన్ని యూజ్ చేసుకొని ఎలా హ్యాకింగ్స్ని పర్ఫామ్ చేయాలో కూడా చెప్తాను మీకు. ఓకే గాయస్, మనం దానికోసం హ్యాకింగ్కి వాడేది మాత్రం మనం ఖాళీ లినక్స్ గాయస్. మనకి ఇది చాలా మీకు చూపిస్తాను ఎలా బూటేబుల్ చేసుకోవడానికి ఉంటుందో. ఇప్పుడే మీకు నెక్స్ట్ నుంచి వీడియో మొత్తం టోటల్గా పెడతాను. ఇదే వీడియో ఇది నేను యాక్చువల్గా హ్యాకింగ్ గురించి చెప్పాలనుకోలేదు ఈ కంటెంట్లో, కానీ వచ్చాను పర్ఫెక్ట్గా. డౌన్లోడ్ అనే ఆప్షన్కి వెళ్తే మీకు ఇక్కడ బూటేబుల్ పెన్ డ్రైవ్ అని కనపడుతుంది. మొబైల్ వర్షన్ అంటారులే కానీ మొబైల్ బూట్ చేసి ఉంటే తప్ప మనం వాడలేము. మొబైల్ని ఖచ్చితంగా బూట్ చేయాలి. ఇది లైవ్ బూట్ అనమాట. మన పెన్ డ్రైవ్లోకి ఇన్స్టాల్ చేసుకొని లినక్స్ని లైవ్ బూట్ ఎలా చేయాలనేది చెప్తాను. మన సీడీలో కానీ, డివిడీలో కానీ, యూఎస్బీలోకి ఎలా లైవ్ బూట్ చేసుకోవాలి, ఒక బూటేబుల్ పెన్ డ్రైవ్ని యూజ్ చేసుకొని ఎలా అన్ని సిస్టమ్స్లోకి మనం ఎలా వెళ్ళాలి, ఎలా హ్యాక్ చేయాలనేది వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్తో ఇంకా మీ ముందుకు వస్తాను నేను. ఓకే గైస్, మనం ఫస్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ వీడియో వచ్చేసి గైస్ ఒక యాప్ని ఎలా డెవలప్ చేయాలి, స్క్రాచ్ వీడియోస్ నుంచి తీసుకొని ఒక యాప్ని ఎలా డెవలప్ చేయాలి విత్ యూజింగ్ ఏఐ వితౌట్ కోడ్ అనేది కూడా చూద్దాం మనం. బోత్ కోడింగ్ అండ్ వితౌట్ కోడింగ్. కోడింగ్ వచ్చినా కానీ దాన్ని ఏఐతో